మొన్న కూడా చెప్పిన ఆర్ ట్యాక్స్ అంటే మరి అది రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, బి ట్యాక్స్ అంటే బిల్స్ పెండింగ్ ట్యాక్స్. బిల్స్ ఏమి పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయడానికి అదొక ట్యాక్స్ టోల్ గేట్ పెట్టినట్టు ఆ టోల్ గేట్లో ట్యాక్స్ కడితేనే బిల్లులు వస్తున్నాయట. బి ట్యాక్స్ బట్టి కావచ్చు, పెండింగ్ బిల్ కావచ్చు, లేకుంటే ఆర్బీ కలిపి ఆర్ఎండ్బి కలిపి ఆర్బీ ట్యాక్స్ కావచ్చు. అది ఇవన్నీ కూడా ఒకరికొకరు తెలియకుండా చేసుకుంటున్నారా? అందరు కలిసి మాట్లాడుకుని చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆర్బీ కలిసి చేసుకుంటున్నారు. जब से कांग्रेस आई तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है। मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं। मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं। యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా?